హలో! నేను రీసెంట్‌గా రెడ్డిట్‌లో ఒక సినారియో చదివాననమాట. ఇదొక ఆఫీస్ సినారియో. ఆ సినారియోలో విమెన్ అందరూ కలిసి ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు ఒక పార్టీ అది ప్లాన్ చేశారు ఆఫీస్‌లో. అప్పుడు ఒక మ్యాన్ వచ్చి అడుగుతాడనమాట. మెన్స్ డే రోజు ఇట్లా ఏం చేయలేదు మేము స్పెషల్‌గా అని అడుగుతాడు. అయితే విమెన్ అప్పుడు కూల్‌గా ఓకే. మీరు కూడా ఏదైనా సెలబ్రేట్ చేసుకోండి. ఇట్ వుడ్ బి స్పెషల్ అని చెప్పి. అప్పుడు మ్యాన్ మొత్తం ఇన్ఫో తీసుకుంటాడు. హౌ టు సెలబ్రేట్ అదంతా అని చెప్పి. అన్‌ఫార్చునేట్‌లీ అతనే మర్చిపోతాడు. వెన్ ఈస్ ఇంటర్నేషనల్ మెన్స్ డే అని. మీకన్నా అది గుర్తుందా? ఇంటర్నేషనల్ మెన్స్ డే ఎప్పుడో? నవంబర్ 19th. సో, అన్‌ఫార్చునేట్‌గా ఏమైపోతదంటే 90% ఆఫ్ మెన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు వెన్ ఈస్ మెన్స్ డే అని గూగుల్ చేస్తారు. కానీ నేనేం చెప్తున్నానంటే మెన్ హార్డ్‌షిప్ కంటే ముందు ఉమెన్ హార్డ్‌షిప్ మేము పెట్టుకుంటాం. 90% of men talk about men rights just to prove that they are anti-feminist. అంటే ఇక్కడ వాట్ ఈస్ ఫెమినిజం? వాట్ ఈస్ యాంటీ ఫెమినిజం? ఇంకోటి ఏం చెప్తున్నానంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ మెన్ రైట్స్. వీఆర్ క్లెయిమింగ్ విమెన్ రైట్స్ అంతే. వెల్, ఐ డూ కేర్ అబౌట్ మెన్ అండ్ విమెన్ రైట్స్. బట్ పేట్రియార్కీ అనేది మన మెన్కి మన విమెన్కి కూడా ఈక్వల్గా హర్ట్ అవుతుంది ఇన్ డిఫరెంట్ వేస్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ పేట్రియార్కీ వర్సెస్ మెన్ అండ్ విమెన్. ఇట్ షుడ్ బి నాట్ men versus women. It should be men and women versus patriarchy. I'll tell you, I'll explain you everything, like what is feminism, what is anti-feminism, what is patriarchy. So ఫెమినిజం అంటే ఏంటి? ఫెమినిజం అంటే ఉమెన్కి ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కోసం స్ట్రైవ్ చేయడమే ఫెమినిజం. వీ డోంట్ హేట్ మెన్. ఇది కొంతమంది యాక్టివిస్టులు అందరు కలిసి దీన్ని ఒక నెగిటివ్ స్టేట్మెంట్లా చేశారు ఫెమినిజం అనేదాన్ని. వి జస్ట్ స్ట్రైవింగ్ ఫర్ అవర్ డిగ్నిటీ, ఇండివిజువల్ ఒపీనియన్స్ అంతే. పేట్రియార్కీ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పితృస్వామ్యం. మీకు పితృస్వామ్యం అంటే అర్థమయ్యే ఉంటుంది. అంటే డామినేటెడ్ బై ద ఫాదర్స్ అని అర్థం. ఇప్పుడు నాకు కూడా ఫాదర్ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ మా ఫాదర్ మొత్తం ఫ్యామిలీని డామినేట్ చేస్తున్నాడు అని కాదు. హీ విల్ టేక్ కేర్ అబౌట్ సోషల్, ఎకనామికల్, ఫినాన్షియల్ అండ్ ఎవ్రీ స్టేజెస్ హీల్ టేక్ కేర్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో పేట్రియార్కీ అనేది చాలా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ రెడీ చేశారు, అన్నం పెట్టాలంటే ఫస్ట్ ఫాదర్కే పెట్టాలి. ఇది రూలా? ఐ థింక్ అందరం కూర్చొని తినడం అనేది ఈక్వాలిటీ. వి థ్రైవ్ ఫర్ ఈక్వాలిటీ. నేను అదే అడుగుతున్నాను. ఫస్ట్ ఫాదర్కే పెట్టాలి అండ్ పేట్రియార్కీ. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. అందరం మనుషులమే, అందరికీ స్టొమక్ ఉంటుంది, అందరికీ ఆకలి ఉంటుంది. ఈక్వల్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచే వస్తుంది. అండ్ ఈ పేట్రియార్కీ అనే ఒక సిస్టంలో చాలా మెన్ బాధపడుతూ ఉంటారు. ఎందుకు చెప్పాలా? చాలామంది ఆ సిస్టంలో ఫిట్ అవ్వరు. కొంతమందికి లెట్సే ఇప్పుడు మా విమెన్కి ఎలా అయితే కొంతమందికి జాబ్ చేయాలని ఉండదు, కొంతమందికి హౌస్ హోల్డ్ పనులు చేయాలని ఉండదు, కొంతమంది ఓన్లీ జాబ్ చేస్తారు, ఇట్లా ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయో మెన్కి కూడా ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఖచ్చితంగా జాబ్కి వెళ్ళాలి, ఖచ్చితంగా ఫ్యామిలీని ఫీడ్ చేయాలి, ఖచ్చితంగా సో అండ్ చాలా రూల్స్ పేట్రియార్కీ ఆల్రెడీ పెట్టేసింది. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆప్షన్ లేకుండా ఈ ఫోర్సెస్ సొసైటీలో ప్రెషర్ అవుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాన్కి జాబ్ చేయాలని లేదు, అతను తన వైఫ్ తీసుకొచ్చిన శాలరీతోని ఉందామనుకుంటున్నాడు అనుకుందాం. ఇది సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? ఈవెన్ దో ఆ అమ్మాయికి ఓకే అయినా, వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఓకే అయినా సొసైటీ మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఏదో చాలా విధాలుగా అతన్ని హింసించి ఎలాంటి స్టేజ్కి తీసుకొస్తుందంటే ఇతను ఏం చాతకాని మనిషి, వాడికి ఇష్టం వచ్చినట్టుగా కూడా బతకలేడు ఒక మ్యాన్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ పేట్రియార్కీ ఈజ్ టాక్సిక్. అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు ద అదర్ జెండర్స్, మెన్, ఉమెన్ కాకుండా ఇంకో అదర్ ట్రాన్స్జెండర్స్, లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్, ఆ జెండర్కి యూ కెన్ ఇమాజిన్ ఒక ఫ్యామిలీలో మ్యాన్, ఉమెన్ కాకుండా ఇంకొక జెండర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు అది నార్మలైజ్ చేశారని నేను అనుకోవట్లేదు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో నార్మలైజ్గా లేదు అది. ఒక మ్యాన్కి రెడీ అవ్వాలనున్నా, ఒక మ్యాన్కి మ్యాన్ లాగా సూట్ అవ్వను అని తెలిసినా కూడా ఆ ఫ్యామిలీ
అతన్ని ఒక డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈ పేట్రియార్కీ వల్ల వచ్చాయి. అండ్ నాకు ఈ పేట్రియార్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే టాక్సిక్ అనిపిస్తుందో ఐ టెల్ యూ. ఏంటంటే ఈ పేట్రియార్కీ ఫ్యామిలీలో ఒక విమెన్ అనేది ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ ఉండాలి, అన్నీ హ్యాండిల్ చేయగలగాలి, తన కోసం తను నిలబడాలి అంటిల్ వాళ్ళ టర్మ్స్లో అది కరెక్ట్ కానంత వరకు, వాళ్ళని ట్రిగ్గర్ చేయనంత వరకు, వాళ్ళు పర్ఫెక్ట్ కాదు అని మనకు తెలిసినప్పుడు మనం దానికి వేలెత్తి చూపుతాం కదా, అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళ టర్మ్స్లో అది కరెక్ట్ అయితే మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఓవర్ స్మార్ట్ అని అనేస్తారనమాట, లేకపోతే నీకు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది, ఇలాంటి స్టూపిడ్ టర్మ్స్ అన్నీ మన మీద వేస్తారు. స్మార్ట్, ఇంటెలిజెంట్ ఉండాలి, వరల్డ్ గురించి అన్నీ తెలియాలి, బయట తిరగాలి, 6 తర్వాత తిరగకూడదు. ఓకే వెయిట్, 6 తర్వాత తిరగకూడదు, మాకు తెలుసు బయట చాలామంది మెన్ ఉంటారు, వాళ్ళందరూ షేర్ చేస్తారు, మంచిది కాదు, మీ మంచి కోసమే మేము చెప్తున్నాము. ఓకే, మా మంచి కోసమే మీరు చెప్తున్నారు, బట్ ఇదొకటి ఉంటుంది, ఆల్ మెన్ ఆర్ నాట్ సేమ్. ఓకే కూల్, ఆల్ మెన్ ఆర్ నాట్ సేమ్. ఒరే స్టూపిడ్ ఫెల్లో అని ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్లో అడిచాను. తిరిగిన వాడు స్టూపిడ్ ఫెల్లోనే కదా, మరి నిజమా కదా? నేను నిన్ను పిలవలేదు, ఆయన నువ్వు తిరిగావు అంటే అది నువ్వు కూడా చేస్తున్నట్టే కదా. నేను ఒక సిచ్యువేషన్ ఇట్లా బయటికి వెళ్ళాను, ఇట్లా జరిగింది సో అండ్ సో అని చెప్పి నేను నా డాడీకి నా బ్రదర్కి చెప్పాను అనుకో, వాళ్ళు ఎప్పుడు అఫెండ్గా ఫీల్ అవ్వలేదు. ఆల్ మెన్ ఆర్ సేమ్ అని ఎప్పుడు అనలేదు. నేను చెప్పింది మొత్తం విని, ఓ ఇలా కాదు ఇలా అని నాకు చెప్తారు. నువ్వు అఫెండ్ ఫీల్ అయినావంటే ఆ కుక్కవి నువ్వే కదా. నాకు కూడా తెలుసు, మా నాన్న కూడా మ్యానే, మా బ్రదర్ కూడా మ్యానే, బట్ వాళ్ళు ఎప్పుడు అఫెండ్ ఫీల్ అవ్వలేదే. నేను ఇక్కడ మ్యాన్ అని మెన్షన్ చేస్తున్న ప్రతిసారి కూడా ఈమె నన్నే అంటుందని అనుకున్నావు అనుకో, నేనేం చేయలేను. ఈ మ్యాన్, నేను తీసుకున్న మ్యాన్ ఒక ఇల్యూజన్ మ్యాన్, ఎందుకంటే ఆల్ మెన్ ఆర్ నాట్ సేమ్ కదా. ఈ ఫెమినిజం వర్డ్ అనేది చాలామంది మెన్కి నచ్చదు, ఎందుకంటే దే మేడ్ ఇట్ కన్వీనియంట్ టు దెమ్సెల్ఫ్ సేయింగ్ వాళ్ళకి ఒపీనియన్స్ ఉండకూడదు, వాళ్ళు ఏం మాట్లాడకూడదు. వాళ్ళకు ఒపీనియన్స్ ఉండడం వల్ల లేదా ఎడ్యుకేట్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి వాళ్ళ రైట్స్ తెలుస్తాయి. అప్పుడు మెన్ మాట్లాడడానికి ఏముండదు, ఎందుకంటే దే డోంట్ నో దర్ రైట్స్ యాజ్ వెల్. నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అనుకోండి, పెళ్ళికి సంబంధించిన రైట్స్ ఏంటి, లాస్ ఏంటి? మెన్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు మెన్ రైట్ గురించి ఎప్పుడైనా నిలబడ్డారా? ఏదైనా అవేర్నెస్ అయినా స్ప్రెడ్ చేశారా? ఆర్ యూ స్ప్రెడింగ్ ఎనీ అవేర్నెస్ అబౌట్ సెక్షువల్ ట్రాఫికింగ్ ఆఫ్ బాయ్స్? ఇట్లాంటి వాటి కోసం నువ్వు ఏమన్నా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నావా? లేదు, నువ్వు ఇవన్నీ కేర్ చేయవు. యూ ఓన్లీ వాంట్ సెక్సిజం టు బి జస్టిఫైడ్. మా అటెన్షన్ మొత్తం షిఫ్ట్ చేయడానికి ఒక మెన్ రైట్స్ అని చెప్తావు, కానీ డూ యూ రియలీ కేర్ అబౌట్ దెమ్? ఐ మీన్, నీకు అట్లా వెంటనే ఎలా గుర్తొచ్చేస్తే మెన్ రైట్స్ అన్నీ కూడా మేము మా రైట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు? పర్సనలీ ఐ డోంట్ ఫీల్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మిసాజినిస్ట్, ఫెమినిజం అండ్ పేట్రియార్కీ, దోస్ టర్మ్స్ టు ఎ మెచ్యూర్డ్ మ్యాన్. అతనికి ముందే ఇవన్నీ తెలిసి ఉండాలి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బేసిక్ రైట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అందులో ఒకతను ఉంటాడు, అతను లేసి, ఓ యూ ఆర్ ద ఫెమినిస్ట్ కైండ్ ఆఫ్ గర్ల్. యా ఐమ్ ఎ ఫెమినిస్ట్, బట్ ఇది నెగిటివ్ టర్మ్ లాగా ఎలా మారింది? ఐ మీన్ సూడో ఫెమినిజం లాగా ఎట్లా మారింది? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్, వై ఏ గ్రోన్ అప్ మ్యాన్ రియలీ స్కేర్డ్ ఆఫ్ ఉమెన్ రైట్స్? ఈక్వల్ రైట్సే కదా అడిగింది మేము. వై ఆర్ యూ స్కేర్డ్? పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ టూ ఐడియాస్ క్యాన్ బి కో ఎగ్జిస్టెడ్. అంటే ఉమెన్కి ఏం కావాలో అది తను చేస్తుంది, అదొక వన్ టైప్. సెకండ్ టైప్, ఏదైతే తను చేస్తుందో అది ప్రీవియస్ ఇయర్స్ నుంచి జరుగుతున్నవన్నీ కూడా ఫిక్స్ చేస్తా అనే ఒక ఉమెన్. ఈ ఇద్దరు ఉమెన్స్ కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ ఉమెన్ ఉంటుంది ఇన్ దీస్ టూ పీపుల్. అంటే నాకు తెలిసి ఈ టూ ఉమెన్ మాత్రమే హిస్టరీని రిపీట్
చేయనివ్వరు. యూ నీడ్ టు బీ నాట్ ఇన్ బిట్వీన్ దెమ్. యూ నీడ్ టు బీ వన్ ఆఫ్ దెమ్. ఫెమినిజం ఈజ్ వెరీ సింపుల్. ఇట్ షుడ్ బి ఏ default value system for men and women. So if you understand my point, let me know. ఒకవేళ మీకు అర్థం కాలేదు, you want to defend it, then you can defend it. But you should be a female. నాకు ఒక మ్యాన్ ఒపీనియన్ అక్కర్లేదు. Because if you're not a female, then I am not asking your opinion. No female, no opinion. And I am a liberal feminist, but lately I am becoming a radical feminist. And మేము దీనికి ఎన్ని లాజిక్స్ చెప్పినా కూడా your feelings will get hurt. If you understand it, then you should, we should fight against the society.